హాయ్ అండి. ఇక్కడ చూసారా? ఈయన కొంచెం డ్రింకింగ్ చేసినట్టొచ్చి, తోలుతా వచ్చినట్టొచ్చి భలే కామెడీ చేశారండి ముందు కూడాని. ఏంటంటే అది నేను కొంచెం ఎడిటింగ్ చేయాల్సొచ్చిందనమాటండి. ఎందుకంటే చాలా లెంతీ అయిపోతుందండి వీడియో అందుకని. ఇక్కడ చాలాసేపు ఆయన అలా ఉయ్యాల సన్నంగా ఉందండి. బెల్ట్ కూడా కాదండి. సన్నంగా ఉంది. ఉయ్యాల ఊగడం, నెక్స్ట్ బాల్స్ తోటి ఆట చాలా చేశారండి ఈయనైతేని. ఇదిగోండి దాని మీద అసలు ఎలా వీలవుతదండి అలా పడుకొని ఉయ్యాల ఊగడం చూసారా? ఇదిగోండి చాలాసేపు ఊగారండి ఆయన. అదిగోండి చాలా చేశారండి. ఇక్కడైతే రోప్ మీద అయితే ఎక్కారండి ఒకతను. ఒక అమ్మాయి అండి. అమ్మాయి ఎక్కింది. భలే చేసిందండి. అసలు భయం లేదు, ఏమీ లేకుండా అలా చేస్తూనే ఉందండి. కింద నుంచి ఒక అతను ఏంటంటే రౌండ్ తిప్పుతూ ఉన్నారండి. ఆ తిప్పుతూ ఉంటే ఈ అమ్మాయి అయితే చేతికి హ్యాండ్కి సపోర్ట్గా చిన్నది లింక్లా ఉందండి, బెల్ట్ లాగా. అది బెల్ట్ తగిలించుకుని చేసిందనమాట. కానీ కిందన ఏమీ సపోర్ట్ లేదండి. డైరెక్ట్ కిందన ఏమీ లేదండి. మామూలుగా క్లాత్ వేసింది అంతే అండి. ఏం సపోర్ట్ లేదు. కానీ చాలా చేసిందండి. నెక్స్ట్ ఈ అబ్బాయి చేశారండి. అసలు నేను ఎప్పుడు ఇది వీడియో అన్నది యూట్యూబ్లోనే చూశాను, టీవీలో చూశాను, కానీ ఎప్పుడు లైవ్లో చూడలేదండి. కానీ భలే చేశారండి ఈ అబ్బాయి అయితేనే. ఇది చూసారా? థ్రెడ్ తోటి భలే అసలు. ఇది మళ్ళీ దాని మీద స్కిప్పింగ్ అండి. చూసారా? భలే చేశాడండి. అసలు ఎలాగ బ్యాలెన్స్ చేయడం అన్నది చాలా కష్టమండి. మాకు చూసేవాళ్ళకి ఏంటంటే భయం వేసేదండి. కానీ వాళ్ళ స్టైల్ కానీ భలే ఉందండి ఈ అబ్బాయి. ఈ అబ్బాయితో కూడా ఫోటో కూడా తీయించుకున్నాండి. వైట్గా ఉండి భలే ఉన్నారండి ఈ అబ్బాయితోని. ఇది చూసారా? అసలు సింగిల్కే భయం వేసింది, ఎక్కడ పడిపోద్దో అన్నది చూసారా? కానీ ఎలాగ చేస్తారో తెలియదండి. చూడండి, ఇలాంటివి ఏమి ఎడిటింగ్ చేస్తామంటే వాళ్ళ కష్టం కదా, అన్నీ నేను ఎడిటింగ్ చేయట్లేదు. చూసారా? ఇదిగోండి మళ్ళీ రింగ్. అదిగోండి హ్యాండ్స్ తోటే కదండి. భలే చేస్తారండి. చూడండి చివరి వరకుని. ఇదిగోండి చూసారా? అదిగోండి మళ్ళీ లెగ్స్కి తగిలించుకుని, బాడీకి తగిలించుకుని చూసారా? అసలు స్ప్రింగ్ ఉంటుంది కదండి, అలా ఉన్నాయండి వీళ్ళ బాడీస్ అయితేనే. భలే చేశారండి ఈ అబ్బాయి అయితేనే. ఇదిగోండి ఇంతటితో ఆగలేదండి. నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది చూడండి. ఇదిగోండి అసలు చాలా చేశారండి ఈ అబ్బాయి అయితేనే. ఇదిగోండి అయిపోయిందండి. చూడండి 1 by 1 ఎలా చేస్తారో చూడండి. అసలు ఇదిగోండి అసలు భలే బ్యాలెన్సింగ్ అండి. దానికి తగ్గట్టు వాళ్ళు కూడా సా అవి ఎక్కడ ఉంటాయి ఏంటి అంటే ఎవరి వర్క్ వాళ్ళకి తెలుస్తుంది కదా, అటువంటివి ఎక్కడ ఉంటాయి ఏంటి అని. చూసారా? ఇదిగోండి చూసారా? అవి మామూలు ఇలా పీటలు ఉన్నట్టు ఉంటాయి చూసారా, మనం కూర్చోడానికి ఆ టైప్లా ఉన్నాయండి. కాకపోతే కరెక్ట్గా చిన్న గొట్టం మీద పైన ఎలా బ్యాలెన్స్ చేశాడంటే ఆయన చాలా చేశారండి. చాలా బాగుందండి. అసలు భయం వేసిందండి నిజం చెప్పాలంటే. చూస్తాం కానీ భయం వేసిందనమాట అండి. ఎక్కడ పడిపోతాడో ఇది ఇంకా కష్టమండి. అసలు ఎలా చేస్తారో ఏంటో తెలియదు కానీ ఇదిగోండి చూసారా? అదిగోండి సినిమాకి హీరో అంటే ఎలాగండి అలాగుందనమాట అండి. ఈయన మేము చూసిన వాటిలో స్టంట్స్ అంటే అలా ఉన్నాయి. అలానే మిగతా వాళ్ళు కాదని అనట్లేదండి. కాకపోతే ఆ అబ్బాయి చేసింది కానీ చాలా బాగుందండి. ఇక్కడైతే ఇద్దరు గర్ల్స్ వచ్చి అంటే డ్రెస్ ఇన్స్టెంట్లీ చేంజ్ కింద చూపించారనమాట అండి. డ్యాన్స్ వేస్తా చేయడం అన్నది చాలా చేశారండి. అలా చేయడం కూడా చాలా కష్టం అండి. సెకండ్స్లో అనమాట అండి. ఇదిగో చూసారా? సెకండ్స్లో అసలు ఎలాగా ఇదిగోండి చూసారా? అంతే అయిపోయిందండి. సెకండ్స్లో చేశారు. చాలా బాగుందండి. ఇంకా 2-3 చేశారు కానీ నేను ఎడిటింగ్ చేశాను. ఈయందండి అంటే ఇందులోని హీరో అని కాదు, హీరోయిన్ అని కాదు,
కాకపోతే ఏంటంటే ఎవరి కష్టం వాళ్ళదండి. ఈయన కూడా ఒకటే అంటే ఒకరొచ్చి ఒకే టైప్ ఆఫ్ చేసేసి వెళ్ళిపోవడం కాదండి. ఒకరొచ్చారంటే మినిమమ్ 3-4 చేయడం, వెళ్ళడం అండి. బాల్స్‌తో ఆడారు ఈయన. నెక్స్ట్ ఇంగా ఇలా రింగ్స్‌లా ఉన్నాయండి. రింగ్స్ తోటి 1 బై 1 ఒకటి ఒకటి పెంచుకుంటా 3, 4, 5 1 బై 1 పెంచుకుంటా మళ్ళీ వెంటనే వాళ్ళకి మెడలో వేసుకోవడం. ఇంకోటి ఇక్కడ పెద్ద బాల్స్ తోటండి. ఇదిగోండి చూసారా? ఒక బాల్ తిప్పడమే కష్టం అంటే దాని మీద మళ్ళీ ఇంకొక బాల్ పెట్టి తిప్పుతున్నారు చూసారా? ఇదిగోండి. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ అసలు ఒకటి పైకి గిరగేసి బాల్ని ఒక చేత్తో పట్టుకోవడం అంటే చాలా కష్టం అండి. అలాంటిది ఆయన 4 బాల్స్ని అలా చేస్తుంటే అసలు చాలా కష్టమండి. ఇది ఇంకా కష్టమండి. నోట్లోని ఒక బాల్ పెట్టుకుని నోటితోటే ఇంకోటి చూసారా 1 బై 1, 1 బై 1 ఎలా ఊస్తున్నారో బయటికి. అవి కూడా పోన్లే అవి తేలిక వంటివి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేస్తున్నాయి కదండి బరువుకి. చూసారా అదిగోండి. తేలికంటే తేలిక కాదు, బరువు అని చెప్పలేమండి. బరువు అయితే పైకి గాలితోటి వెళ్ళవు, తేలికైతే మళ్ళీ కిందకి రావు కదండి. కానీ ఎలా చేశారో ఇక్కడ ఇదొకటండి. ఇది ఒక ముగ్గురో ఎంతమందో బరువు పట్టుకుని వచ్చారండి. అలాంటిది ఇతను తల మీద పెట్టుకున్నారండి. చూడండి, చిన్న హెయిర్ బ్యాండ్ లాంటిది తలకి కట్టుకుని అదిగోండి తిప్పుతారండి మళ్ళీ. అదిగోండి చూసారా? అసలు అలా ఎలాగ బ్యాలెన్స్ చేశారో తెలీదండి. అసలు హ్యాండ్స్ తోటి కాదు, కాలుతోటి కాదు, ఓన్లీ హెడ్ మీద ఒక మూల కార్నర్ని బ్యాలెన్స్ చేశారండి. ఇదిగోండి ఇక్కడ కొంచెం వీళ్ళతోటి కొంచెం కామెడీ చేశారు. ఇదిగోండి చూసారా? భలే చేశారండి హ్యాట్స్ తోటి.